నంద్యాలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నట్లు వివరించారు. దొంగల నుండి ఒక పాస్పోర్ట్, 1,50,000 నగదు, బంగారు చైన్, ఉంగరం, జత కమ్మలు, అలాగే ఐపాడ్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. బొబ్బిలికి చెందిన పలువురు యువకులు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ముంబై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ కేసును ఛేదించారు. 8 మందిని ఈ నెల 16న, మరో ఇద్దరిని శుక్రవారం నాడు అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సతీష్ కుమార్లు వెల్లడించారు. వారి వద్ద నుండి దాదాపు 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్ మీట్లో తెలిపారు. ఇక ఈ కేసులో సారథి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశామని తెలియజేశారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 దొంగతనాలకు సంబంధించిన 4 ముద్దాలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 2 గోల్డ్ కాయిన్స్, జత బంగారు కమ్మలు, 3 బంగారు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో వివరించారు. విశాఖ జిల్లా పద్మనాభ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. చిఫల్ భూలోకం అనే వ్యక్తి భార్య, 2 పిల్లలతో పద్మనాభంలో నివాసం ఉంటున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో తన భార్య వెంకటలక్ష్మి ఎవరితోనో ఫోన్ మాట్లాడడం గమనించిన భూలోకానికి తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో మాటా పెరిగి ఆగ్రహానికి గురైన భూలోకం భార్యను హత్య చేశాడు. అయితే భార్య ఎక్కడ తనను హత్య చేస్తుందో అనే భయంతోనే తాను ముందుగా హత్య చేశానని అంటున్నాడు ఆ నిందితుడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా సదుం మండలం జోగివారిపల్లెలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. వరి, టమోటా, అరటి, మామిడి పంటలను తొక్కి నాశనం చేశాయి ఏనుగుల గుంపు. ఏనుగుల దాడుల నుంచి తమ పంటను కాపాడాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆదుకోవాలి అని, ఏనుగులు తమ పంటల జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలి అని విన్నవించుకుంటున్నారు. చిత్తూరు నగరంలోని తేనెబండ ధర్మరాజుల గుడి వద్ద ఓ కారు పార్కింగ్ లో ప్రముఖ వ్యాపారి సిగరెట్ హరి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలి అని వాహనదారులకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీగా శనివారం విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోటా జంక్షన్ మీదుగా కొత్తపేట జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వసతులను కల్పించే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. విమానాశ్రయానికి వసతుల కల్పన, భూసేకరణ తదితర అంశాలపై తమ ఛాంబర్లో శనివారం కలెక్టర్ సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు 20 కోట్లతో చేపట్టిన పనులను ఆరా తీశారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. విద్యుత్ సరఫరా పనులను సమీక్షిస్తూ త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడ గ్రామ సమీపంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఎవరైనా నాటుసారా అమ్మినా, తయారు చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.